ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లా బిజ్నేపల్లి మండలం వన్పర్తి పోయే మార్గం మధ్యలో షైన్పల్లి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వయంభు శ్రీ శ్రీ మార్కొండయ్య స్వామి వారి గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ స్వామివారు స్వయంగా భూమి నుండి వెలిశారు కనుక భూ స్వయంభు మార్కొండయ్య స్వామి అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క గుడిని కాకతీయుల కాలంలో నిర్మించారు. ముఖ్యంగా ఇక్కడ శివరాత్రి రోజు స్వామివారి చుట్టూ ఎడ్ల బండ్ల ఊరేగింపులు కూడా చేస్తుంటారు. బండ్లను ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ శివరాత్రి రోజు స్వామివారిని పూజిస్తే శివుని కటాక్షం కలుగుతుంది అనేది ఇక్కడి భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఇక్కడ భక్తులు అమావాస్య రోజు వచ్చి రాత్రి మార్కొండయ్య స్వామి వారి దగ్గర నిద్ర చేసి మర్నాడు వెళ్తూ ఉంటారు. ఆ విధంగా నిద్ర చేస్తే వారి యొక్క కోరికలు నెరవేరుతూ ఉంటాయి అనేది వాళ్ళ విశ్వాసం. ఇక్కడ నిద్ర చేయడం వలన ఏమైనా నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతా అనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇక్కడ మార్కొండయ్య స్వామితో పాటు బుగులయ్య గుట్ట వెంకటేశ్వర స్వామి మరియు భూదేవి కూడా కొలువై ఉంటారు. అదేవిధంగా ఇక్కడ గరుత్మంతుడి ప్రతిమ రాయి మీద చెక్కబడి ఉంటుంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి, అమావాస్యకు, తర్వాత తొలి ఏకాదశికి భక్తులు తండోపతండాలు బయలుదేరి వస్తారు. తర్వాత భజన గిట్లా చూసి స్వామిని దర్శనం చేసుకొని అలాగే అభిషేకాలు, అర్చనలు అవన్నీ చేసుకొని పోతారమ్మ. ఈ స్వామివారు పచ్చని చెట్లు మరియు గుట్టల మధ్య కొలువై ఉన్నందున ఈ యొక్క ప్రదేశం చూపర్లను కట్టిపడేస్తుంది. ఈ యొక్క ప్రదేశానికి జిల్లా నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. మీ ఊర్లో గుడిని కూడా ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. నేను మీ ఊరికి వచ్చి ఆ యొక్క గుడిని ఎక్స్ప్లోర్ చేస్తాను.